దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం కులమత రాజకీయాలకు అతీతంగా పేదలకు పని కల్పించి వలసలు నియంత్రించే దిశగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించి 100 రోజుల పని దినాలు కల్పిస్తుంటే అందుకు భిన్నంగా కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామంలో మాత్రం పని కల్పించకుండా పార్టీ వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనసేన నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు వెంకటరత్నం మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలతో పాటు నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల పనిదినాలు కల్పించే విధంగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నప్పటికీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని కల్పించే విషయంలో జనసేన పార్టీ సానుభూతిపరులకు పని కల్పించడం లేదని, ఒకవేళ ఇచ్చినా వారి పేర్లను మస్తర్లలో నమోదు చేయకుండా రాజకీయ వివక్ష చూపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సదరు విషయంపై ఎంపీడీఓ, ఏపీఓ అధికారులకు ఫిర్యాదు చేసినా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామంలో అందరికీ సమన్యాయం జరగాలని, లేని పక్షంలో తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామని కూలీలు హెచ్చరించారు. తమ గ్రామంలో వేసవికాలంలో చేసుకునేందుకు పనేమీ ఉండదని, తామంతా ఉపాధి హామీ పని మీదే ఆధారపడ్డామని, గ్రామంలో పని చూపించకపోవడంతో పస్తులుంటున్నామన్నారు. తామంతా జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతు ఇచ్చిన కారణంగానే తమకు పని కనిపించడం లేదని, పనిచేసిన మస్తర్లు వేయడం లేదని మహిళా ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 100 రోజుల పనిదినాలు కల్పించి న్యాయం చేయాలని మండపం గ్రామ జనసేన పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. నమస్తే అండి. అది కాకినాడ జిల్లా శంకవరం మండలం మండపం గ్రామం అండి. నా పేరు వెంకటరత్నం అండి, జనసేన పార్టీ అధ్యక్షుడు మండపం. అయితే మండపంలో జనసేన పార్టీ ఉన్నటువంటి నాయకులకి, లీడర్కి, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి డిమాండ్ పెట్టకపోవడం, వాళ్ళకి పథకం పనులకు రావద్దని చెప్పడం, వచ్చినా సరే కానీ వెనక్కి పంపించేయడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయండి. అయితే మండలంలో ఏంటంటే ప్రతి 30 మందికి ఒక మేట్ని పెట్టమని చెప్పేసి అక్కడ ఫస్ట్ జరిగింది. కాకపోతే మండపంలో మాత్రం మొత్తం 2000 కోట్లు ఉన్నా సరే కానీ ఒక 3-4 మేట్లు పెట్టేసి వీళ్ళంతా కూడా ఏలుబడి వెళ్తూ ఉన్నారండి. అయితే వాళ్ళు అనుకున్న వాళ్ళకి మాత్రమే మచ్చలు వేసి మిగతా వాళ్ళందరికీ కూడా వెనక్కి పంపించడం ఇవి కూడా జరుగుతుందండి. ఈ విషయాన్ని అంతా కూడా మరి మొన్న ఈ మధ్యలోనే వచ్చినటువంటి ఎంపీడీఓ గారికి కూడా మరి మేము వెళ్ళి వివరించి చెప్పడం జరిగింది. సరే నేను ట్రైన్కి వెళ్తాను, వచ్చిన తర్వాత నేను ఏదో పరిష్కరిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఏపీఓ గారికి అయితే ప్రతి వారం చెప్తూనే ఉన్నాం, అదే శోధన చేద్దామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాకపోతే అది మీకు ఈ మీడియా ద్వారా నేను ఒకటి చెప్తున్నాను, మండపం గ్రామంలో అందరికీ సమాన న్యాయం జరుగుతుందా లేదా అది కరెక్ట్గా మీరు చెప్పండి. ఒకవేళ చేయలేదు, మా వల్ల కాదు అన్నారనుకోండి, మేము వెళ్ళి ఇక్కడికి వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా మేము ఆయనకే మండపం గ్రామంలో జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆయనకే డైరెక్ట్గా మేము చెప్పుకుంటాం. కాకపోతే ఈ మీడియా పూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాం. దయచేసి మీరు దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచిస్తారని చెప్పి నేను కోరుతాను. సార్ మాది శంఖవరం మండలం సారు, మాది మండపం గ్రామం అండి. నా పేరు మాన్పూడి సత్యవతి సారు. మరి మేము ఉపాధి పనిలోకి వెళ్తున్నాం సారు, ఎందుకంటే మా పట్ట పోషణ పరికి అదే మాకు ఆధారం కాబట్టి మేము పనికని వెళ్తున్నాం సారు. మరి అందులో కొంతమంది జనసేన పార్టీ వాళ్ళకి పని లేదు అని వాళ్ళు చెప్తున్నారు సారు. డిమాండ్లు కూడా మాకు పెట్టొద్దు అంటున్నారు, మచ్చలు కూడా మాకు వేయొద్దు అంటున్నారు సారు. మరి అదే కదా సారు, మాకు బతుకుదారు ఇంకేముందండి సారు. దానివల్లే మేము పట్ట పోషణ మాకు ఆ పని వల్లే గడుపుతుంది సారు. అంతే కాబట్టి ఆ పనే మాకు లేదంటున్నారండి జనసేన పార్టీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు దీనికోసం మీరు కేర్ తీసుకోవాలి సారు, మీరు మాట్లాడండి సారు, మాకు పని కల్పించండి సారు, మాకు పోషణ మాకు దయచేయండి సారు, మీరే మాట్లాడండి, మీరు కేర్ తీసుకుని మా కొరకు మేము బతకడానికి మాకు బతుకుదేవి దయచేయండి సారు. మీరే మౌనంగా ఉంటే మాకు ఎవరు న్యాయం చేస్తారు సారు, ఎవరు కూడా మాకు న్యాయం చేయలేరు సారు. అందుకనుక సారు మరి మిమ్మల్ని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు, ఇది మీరు చూసి మాకు న్యాయం చేయమని పవన్ కళ్యాణ్ గారు మేము కోరుకుంటున్నాం సారు. మీకు నమస్కారం సారు. నమస్తే అండి, నా పేరు అప్పారావు అండి. మాది మండపం పంచాయతీ, శంఖవరం మండలం, కాకినాడ జిల్లా అండి. మా గ్రామంలో ప్రధాన సమస్య ఏంటంటే ఉపాధి హామీ పథకం అండి. ఈ పథకం గురించి మండల ఆఫీస్కి చాలాసార్లు వెళ్ళడం జరిగిందండి. ఎండీ గారు గతంలో కూడా చెప్పాము, ఆయన మారిపోయారు. తర్వాత మళ్ళీ కొత్తగా ఎండీ గారు వచ్చారండి, ఆయన కూడా ఇక్కడ పరిస్థితులు వివరించి చెప్పాము. తర్వాత ఎంపీడీఓ గారు కూడా పలుమార్లు చెప్పడం జరిగింది. అయితే
మా గ్రామంకి వచ్చేసరికి ఉపాధి పని అనేది జన సైనికులు ఎవరైతే ఉన్నారో, జనసేన పార్టీలో ఉండేది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా ఉపాధి పని పెట్టకూడదు, వాళ్ళకి డిమాండ్ పెట్టకూడదు అనే ప్రధాన కారణంగా చూపించి వాళ్ళని పనిలోకి రానకుండా చేస్తున్నారు. అలాగే వెళ్ళిన వాళ్ళకి ఒకళ్ళిద్దరు వెళ్ళినా కానీ వాళ్ళకి మచ్చలు వేసినా వాళ్ళ మేట్ని కూడా వాళ్ళు రిమూవ్ చేస్తున్నారు, అంటే తొలగించేస్తున్నారండి. ఈ విధంగా ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు. కావున గౌరవనీయులైన సత్యప్రభు గారు కూడా ఈ విషయం గురించి ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. పలుమార్లు కూడా జనసేన పార్టీ వాళ్ళని కూడా మీతో పాటు టీడీపీతో పాటు కలుపుకొని పొమ్మని పలుమార్లు చెప్పడం జరిగిందండి. అయినా కానీ లోకల్ లీడర్స్ కానీ లోకల్గా ఉండేటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా మీద నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారండి. దయచేసి మా ప్రజల్ని అర్థం చేసుకొని వలసలు వెళ్ళిపోకుండా అలాగే వీళ్ళకి ఈ ఉపాధి హామీ పథకంలో పని కల్పించవలసిందిగా కోరుతున్నాము. ఒకవేళ ఇది 2 సంవత్సరాల నుంచి కూడా దీని మీద పోరాడుతున్నామండి, అయినా సరే మాకు న్యాయం జరగట్లేదు. ఈసారి కూడా మాకు ఇలాగే జరుగుతుందంటే కనుక మా నాయకుడు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాము. అలాగే గౌరవనీయులైన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం చెప్పాలి, తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. నమస్కారం.